హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై బ్యాచులర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఈజీగా అండ్ టేస్ట్ రెసిపీ ఈరోజైతే నేను చెప్పబోతున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. చారుతో కానీ పప్పు చారుతో కానీ అదిరిపోతుంది టేస్ట్ అయితే. సో ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను, చక్కగా శుభ్రం చేసుకున్నాను. అందులో పెరుగు అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను హోమ్ మేడ్ పెరుగు యూజ్ చేస్తున్నాం, మనం ప్యాకెట్ పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, రుచికి తగినంత కారం వీడియోలో చూపించే విధంగా అయితే వేసుకోవాలి. ఇవి వేసుకొని చక్కగా మనమైతే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ నేను సరిసవుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది స్మూత్గా వస్తుంది. సో ఈ ఆయిల్ అనేది కంపల్సరీ, ఇది టిప్ నెంబర్ 1. సో వీడియోలో చూపించే విధంగా చక్కగా మనం ఏదైతే మిశ్రమాన్ని మనం చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ 2 అవర్స్ బయట పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కడాయిలో ఆలివ్ ఆయిల్ అయితే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ అయితే ఆలివ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే హెల్త్కి చాలా మంచిది. మనం చాలా జంక్ ఫుడ్స్ అవి తింటుంటాం కదా. సో ఈ విధంగా అయినా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అని కొన్ని టిప్స్ అయితే వాడుతూ ఉంటాను. సో ఆయిల్ చక్కగా వేడైన తర్వాత వీడియోలో చూపించిన మసాలాలు అయితే వేసుకొని లాంగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కిలోలో చికెన్కి ఆల్మోస్ట్ 1/2 కిలో ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను లాంగ్గా కట్ చేసుకొని. సో ఈ ఆనియన్స్ని మనం లో ఫ్లేమ్లో చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. హై ఫ్లేమ్లో చేస్తే మనకి కాలిపోయే ప్రమాదం ఉంది. సో మిర్చి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న తెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఈ తెల్లుల్లి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అదిరిపోతుంది. సో తర్వాత ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నాం చికెనో అది వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా టోస్ట్ అయితే చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల ఏదైతే నీచి వాసన ఉంటుందో, చికెన్ నుండి నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, చాలామంది కర్రీస్లో నీచు వాసన రావడం సహజం. సో ఎందుకు అంటే ఈ విధంగా టోస్ట్ చేయకపోవడం వల్ల. సో టోస్ట్ అయితే కంపల్సరీ హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకొని క్యాప్ పెట్టేసి చక్కగా వాటర్ వచ్చేంత వరకు మనం మగ్గనివ్వాలి. మనమైతే వాటర్ అస్సలు వేయకూడదు. ఫ్రెష్ చికెన్ అయితే చికెన్ నుండి వాటర్ వస్తుంది, అదే వాటర్తో చక్కగా చికెన్ కూడా ఉడికిపోతుంది. సో చక్కగా చికెన్ ఉడికిపోయిన తర్వాత రుచికి తగినంత కారం, మనం ముందుగానే కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం కారమే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చికెన్ మసాలా కూడా యూజ్ చేసుకుంటున్నాను. సో ఇదైతే హోమ్ మేడ్, దాని రెసిపీ కావాలి అంటే మీరు నాకు కమెంట్ చేస్తే నేను చెప్తాను. సో తర్వాత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా అంతే, ఫైనల్ టచ్ హై టు లో ఫ్లేమ్లో మళ్ళీ మనం టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసుకోవడం వల్ల ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా అంతా చికెన్కి చక్కగా పడుతుంది. సో టోస్టింగ్ ఇస్ కంపల్సరీ, ఇది టిప్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ డన్. లాస్ట్లో ఫైనల్ టచ్ కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోండి, దీనివల్ల ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. అంతే. లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో స్ప్రింగ్ ఆనియన్ ఆప్షనల్, ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఏ ప్రాబ్లం లేదు. సో స్ప్రింగ్ ఆనియన్ వేస్తే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది. అంతే, చికెన్ కర్రీ ఇట్స్ రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.